రైట్. పురుషోత్తం గారు, ఇప్పుడు మనం చూసినట్లయితే ఒక సరికొత్త ఒరవడికి జగన్మోహన్ రెడ్డి గారు తెర లేపారనే అనుకోవచ్చు. రైట్. మీరు చెప్తున్న కారణాల దృష్ట్యా అసెంబ్లీకి వెళ్ళినా మాకు మైకులు ఇవ్వరు, మా మైకులు కట్ చేస్తారు కాబట్టి మేము ఏదైతే చెప్పాలనుకుంటున్నామో అది త్రూ ప్రెస్ మీట్ అని అనుకున్నారు. దాన్నే చేశారు జగన్మోహన్ రెడ్డి గారు. రైట్. బట్ రాజకీయాలలో ఓడలు బళ్ళు అయితే బళ్ళు ఓడలు అవుతాయి. నెక్స్ట్ టైం ఏం జరగచ్చు అనేది మనకు తెలియని అంశం. సో నెక్స్ట్ ఒకవేళ ఎవరు అధికారంలో ఉన్నా, ఎవరు ప్రతిపక్షంలో ఉన్నా, వాళ్ళు కూడా ఇదే సీన్ రిపీట్ చేస్తే ఇక అసెంబ్లీలో మాట్లాడాలనే కదా ప్రజలు వాళ్లకు అవకాశం కల్పించారు. అంటే రాజకీయాలు ఎలా మారే అవకాశం ఉందంట. ఈ వరవడి మంచిది కాదు, ఈ వరవడి మంచిది కాదని జగన్ గారు అనుకునేట్టుగా ఉండాలి అంటే, జగన్ గారు నేను అసెంబ్లీకి పోకపోవడం వల్ల రాంగ్ సిగ్నల్ వెళ్తా ఉంది సమాజంలో అనే మెసేజ్ ఇవ్వాలి అధికార పక్షం. రాజకీయ పార్టీ నాయకుడు, ఒక పార్టీ అధ్యక్షుడు దేనికి భయపడతాడంటే ఓట్లకి, ప్రజలకే భయపడతాడు, రూల్స్ కు భయపడడు. ఎవరైనా అల్టిమేట్ గా ప్రజలు కదా గెలిపిస్తారు. జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి రాకపోవడం వల్ల ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్ అన్నా 1%, 2% దీని కారణంగా ఏంది ఇట్లా చేస్తున్నాడు, ఈయన్ని గెలిపించకూడదు అనే భావనకు కానీ ప్రజలు వస్తే అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు తప్పు అయిపోయింది పోదాం అనుకుంటాడు. కానీ పోకపోవడం కూడా మంచిది జరిగిందనే మెసేజ్ వెళ్ళింది అనుకోండి, ఎప్పుడు వెళ్తుంది? అధికార పక్షం వ్యవహరించే తీరు బట్టి ఉంటుంది. ఇప్పుడు అధికార పార్టీ మొదటి సమావేశంలో మేము ఈ రాష్ట్రాన్ని ఎట్లా బాగు చేయబోతాము అని పాజిటివ్ యాంగిల్లోనే అసెంబ్లీలో మాట్లాడుకుంటాం అంటే జగన్ నామస్మరణ అవసరం లేదు. అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ కూడా పెట్టలేడు. ఆయన్ని విమర్శిస్తేనే కదా గ్లామర్ వస్తుంది. ఆ తప్పు చేశారు ఫస్ట్ మీటింగ్ లో. రెండో మీటింగ్ పిఎస్సి లాంటిది, మీరుకేం సాంప్రదాయాలతో పని లేదు, మీరు అనుకున్న వాళ్ళకే చేస్తారు అని సిగ్నల్ ఇచ్చారు కదా. సాంప్రదాయం ప్రకారం ప్రతిపక్ష నాయకుడు ఉండాల్సిన అవసరం లేదు, 10% ఉండాల్సిన అవసరం ప్రతిపక్షానికి ఇవ్వాలని భారత సాంప్రదాయం ఉంది. దాని ఎందుకు మీరు పాటించలేదు? సాంప్రదాయాలు తెలుగుదేశం పాటించదని మెసేజ్ ఇచ్చినట్టే అవుతుంది కదా. దీన్ని రేపు నుంచి మాట్లాడతారు, వాళ్ళ సాంప్రదాయం లేదు, పాడు లేదు, వాళ్ళు పాటించడానికి. రేపు ఎవరు అధికారంలోకి వచ్చినా సాంప్రదాయం 10% ఉండాలనేది సాంప్రదాయం, రూల్ ఏం కాదు. 10% వచ్చినా ఈకపోతే రేపు ప్రతిపక్ష నాయకుడి పదవి లేదా ఈ పిఎస్సి చైర్మన్ రేపు వాళ్ళు అడిగారు కదా, రేపు ఎవరు వచ్చినా. ఇది సాంప్రదాయం. జగన్మోహన్ రెడ్డి గారి సాంప్రదాయము అంగీకారోగ్యం కాదు. మరి మన సాంప్రదాయం కూడా ఏం కరెక్ట్ ఏం కాదు, రాంగ్ సిగ్నల్ వెళ్తా ఉంది కదా. కాబట్టి నేను ఒక తప్పు చేసి మీరు ఒక తప్పు చేశారు అనుకోండి, మన డిబేట్ లో మన ఇద్దరం పాల్గొన్నప్పుడు మీరు పద్ధతిగా క్వశ్చన్ అడుగుతున్నప్పుడు నేను అభ్యంతరకరమైన భాష వాడాను అనుకోండి, మీరు పద్ధతిగానే క్వశ్చన్ మళ్ళీ చేసినారంటే నేను ఆ భాష ఫాలో అవుతాను. నువ్వు ఎట్టా అన్నావు కాబట్టి నేను కూడా ఒకటి అన్నానంటే ఇద్దరు ఒకటే కదా అనుకుంటారు. కాబట్టి ఇప్పుడు తెలుగుదేశం పార్టీ సాంప్రదాయాలు పాటించే విషయంలో కానీ, అసెంబ్లీ నడిపే విషయంలో ఒక మోడల్ గా నడిపించి జగన్మోహన్ రెడ్డి గారిని కార్నర్ చేస్తే అప్పుడు జగన్మోహన్ రెడ్డి భయపడతాడు. అందుకు భిన్నంగా మీరు ఆయనకు అవకాశాలు ఇస్తున్నారు, దాన్ని ఆయన అడ్వాంటేజ్ గా మార్చుకుంటున్నాడు. ఇది సక్సెస్ అయితే ఎవరైనా ఇదే మోడల్ భవిష్యత్తులో పాటించే అవకాశాలు